ఇషాన్ కిషన్ స్టోరీ తెలుసుకుంటే డెఫినెట్లీ నువ్వు ఇన్స్పైర్ అవుతావు. ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. తన లాస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్లో 52 నాట్అవుట్, కానీ తర్వాత మ్యాచెస్లో ఛాన్స్ రాలేదు. ఓడిఐస్లో డబుల్ సెంచరీ కొట్టినా నెక్స్ట్ మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ కోసం డ్రాప్ చేశారు. ఏషియా కప్లో నంబర్ 5 పొజిషన్లో వచ్చి 82 రన్స్ కొట్టాడు. అయినా తనని తర్వాత డ్రాప్ చేశారు. టీ20 ఇంటర్నేషనల్స్ లాస్ట్ 3 ఇన్నింగ్స్లో 250+ స్కోర్స్ ఉన్నా కూడా ఇషాన్ని తర్వాత డ్రాప్ చేశారు. స్క్వాడ్లో పేరుంటాది, కానీ ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ ఉండేది కాదు. బెంచ్ 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 ఇలా చాలా మ్యాచెస్ బెంచ్లో కూర్చోబెట్టేశారు. స్ట్రెస్ ఎక్కువైంది. ఇషాన్ మెంటలీ బ్రేక్ అయ్యాడు. ఒక డొమెస్టిక్ సీజన్ ఆడను, బ్రేక్ కావాలి అని చెప్పాడు. అందుకే స్క్వాడ్లో కూడా డ్రాప్ అయ్యాడు. అందరూ అనుకున్నారు ఇషాన్ జర్నీ ఇంకా ఎండ్ అని. కానీ రియల్ ఫైటర్స్ గివప్ చేయరు. రియల్ ఫైటర్స్ కంబ్యాక్ ఇస్తారు. లాస్ట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ హైయెస్ట్ రన్ స్కోరర్. కెప్టెన్గా జార్ఖండ్కి ఫస్ట్ ఎవర్ టీ20 టైటిల్ ఇచ్చాడు. ఒక డొమెస్టిక్ సీజన్ ఆడను అని చెప్పడం వల్ల పోయిన ప్లేస్ని ఒక డొమెస్టిక్ సీజన్తో మళ్లీ ఎర్న్ చేసుకున్నాడు. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యాడు. నిన్న మ్యాచ్లో 6 రన్స్కి ఓపెనర్స్ ఇద్దరూ అవుట్ అయిపోయారు. టీమ్ స్ట్రగుల్లో ఉంది, డిఫెన్సివ్గా ఆడతారు అనుకుంటే ఇషాన్ 4 అండ్ 6తో రెచ్చిపోయాడు. స్టామ్ పవర్ ప్లేలో 50 రన్స్ కొట్టేశాడు. 76 రన్స్ ఇన్ జస్ట్ 32 బాల్స్. ఇది బ్యాటింగ్ కాదు, ప్యూర్ రివెంజ్, ప్యూర్ స్టేట్మెంట్, ప్యూర్ వైలెన్స్. న్యూజిలాండ్ బౌలర్స్ని కంప్లీట్గా బ్రేక్ చేసిన వైబ్. సూర్యకుమార్ క్లాస్గా ఆడితే ఇషాన్ మాత్రం వైలెన్స్ మోడ్లో. యాక్చువల్లీ తిలక్ వర్మ ఇంజరీ కాకపోతే ఇషాన్కి ప్లేస్ వచ్చేది కూడా కాదేమో. తిలక్ ఉన్న ఫామ్ చూస్తే ఇషాన్ బెంచ్లోనే ఉండేవాడు. కాని ఇప్పుడు నిన్న ఆడిన ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ని ప్లేయింగ్ 11 నుండి డ్రాప్ చేయగలరా? తిలక్ వర్మ వస్తే తిలక్ ప్లేస్ గ్యారంటీడ్. సో అప్పుడు ఎవరిని డ్రాప్ చేస్తారు? సంజూ శాంసన్ ప్లేస్ మాత్రమే డేంజర్ జోన్లోకి వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.